హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ సింపుల్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. వేడి అన్నంలోకి నిల్వ పచ్చడి అయితే సూపర్ గా ఉంటదండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. ముద్దపప్పుతో గాని టమాటా పప్పుతో గాని ఈ పచ్చడి తిన్నామంటే ఇక అమోఘమే, అంత టేస్టీగా ఉంటదండి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి. కాకపోతే చేసే విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పర్ఫెక్ట్ గా ఉంటదండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు తప్పకుండా ఒకసారి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ రెసిపీ చూద్దామండి. ఓకే అండి. నేనైతే ఇలా జార్లో వేసి పెట్టేస్తున్నాను. చక్కగా టేబుల్ పైన మనం పెట్టేసుకోవడమే అండి. చూసారు కదా, నేనైతే కొంచెమే చేశాను. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మీరు పెద్ద జాడీలో నిల్వ ఉంచుకోవచ్చండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. నేనైతే బజ్జి మిరపకాయలు తీసుకున్నాను. ఇవైతే ఎక్కువ కారంగా ఉండకుండా ఉంటాయి. ఇలాంటి లావు మిరపకాయలే తీసుకోండి. చిన్నగా సన్నగా ఉన్న మిర్చి ఎక్కువ కారంగా ఉంటదండి. అప్పుడు పచ్చడి కూడా చాలా స్పైసీగా అవుతుంది. కాబట్టి ఇలాంటి మిరపకాయలు తీసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ ఇష్టం ఉంటే మీకు నచ్చిన మిర్చి తీసుకోండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఈ మిర్చిని నేను కట్ చేస్తున్నాను. నిజానికైతే కట్ చేయకుండా ఇలా 4 ఘాట్లు పెట్టుకున్నా పర్లేదండి. కాకపోతే ఇష్టం లేని వాళ్ళు పెద్దది వేసుకొని వేస్ట్ చేస్తారని చెప్పి నేను ఇలా సగం సగం కట్ చేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే మిర్చిని అలా మీరు కట్ చేసుకోండి. ఇలా మధ్యలో కట్ చేసిన తర్వాత ఇందులో ఉండే విత్తనాలన్నీ తీసేస్తున్నా అండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్ని. ఈ చిన్న ముక్కను కూడా మళ్ళీ 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. కట్ చేసి సీడ్స్ ఏమన్నా ఉంటే తీసేస్తున్నా అండి. అన్ని ఇలాగే కట్ చేసి పెట్టేసుకుందాము. కొంచెం ఓపిక్గా ఇవి చేయాలండి. చూసారు కదండి, మిర్చి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇందులో మనము ఒక 2 నిమ్మకాయల రసం తీసి ఆ నిమ్మరసం వేస్తున్నాను. నేనైతే ఇది 1/2 కేజీలో సగం తీసుకున్నా అండి మిర్చి. వాటికి 2 నిమ్మకాయలు వేసాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఘాటు లేని మిరపకాయలు కాబట్టి మనము నార్మల్గా మిరప్పొడి వేసేసుకోవడమే అండి. నార్మల్ కారం పొడి వేసాను నేను. అదేవిధంగా 1 టీ స్పూన్ ఆవ పొడి అండి. వేంపొద్దు, పచ్చిది మిక్సీ పట్టుకోవాలి. 1 టీ స్పూన్ నువ్వుల పొడి వేసాను. నువ్వులు వేంపి పొడి వేసి వేసానండి. మెంతులు జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసాను. అవి కూడా మంచిగా చక్కగా వేయించి పొడి చేసి వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ అండి. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా అంతా మిక్స్ అయ్యే విధంగా మిర్చిని కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపి పెట్టి ఒక 1 అవర్ మనం పక్కన పెట్టి కూడా తాలింపు వేసుకోవచ్చు, లేదా ఇమ్మీడియట్ గా వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి, స్పైసీని బట్టి, మనం తీసుకున్న మిర్చిని బట్టి కారం పొడి వేసుకోండి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేస్తున్నాను. కడాయిలో 1/4 కప్పు ఆయిల్ వేస్తున్నా అండి. నిల్వ పచ్చడి అంటే ఎలాగో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. 1/4 కప్పు నూనె వేసాను. చక్కగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి ఒక 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి చించి వేసాను. నేనైతే పల్లి నూనె తీసుకున్నా అండి. పల్లిది కానీ నువ్వుల నూనె కానీ చాలా బాగుంటది పచ్చళ్ళకి. మీకు నచ్చిన నూనె మీరు వాడుకోండి. ఏ నూనె అయినా పర్లేదండి, ఏదైనా పర్లేదు. ఒక 20-25 వరకు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంపి సగం ఇలా తాలింపులో వేసాను. వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు స్టవ్ పూర్తిగా తగ్గించాలండి, ఎందుకంటే పొంగు వస్తుంది. కాబట్టి స్టవ్ తగ్గించి వెల్లుల్లిపాయ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసానండి. చక్కగా వెల్లుల్లిపాయ మంచి స్మెల్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు అంతా చల్లగా అయ్యే వరకు వదిలేయాలండి. తాలింపు చల్లగా కాకుండా పచ్చళ్ళలో వేయొద్దు. పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో వేసుకోవాలి. మనం కచ్చపచ్చగా దంపి పెట్టినటువంటి వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఈ పచ్చళ్ళలో వేసుకుందాం. వెల్లుల్లిపాయ ఎంత తింటే అంత ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఇలా పచ్చిది తింటే ఇంకా మంచిదండి. పచ్చి వెల్లుల్లిపాయతో పచ్చడి కూడా సూపర్ గా ఉంటదండి.
ఇదే విధంగా సేమ్ ఇదే ప్రాసెస్ లో వెల్లుల్లిపాయలు వేసి పచ్చడి చేస్తే కూడా చాలా బాగుంటది. తాలింపు చల్లారిందండి, ఇందులో వేసి నేను చక్కగా కలిపేస్తున్నాను. ఇదైతే ఇమ్మీడియట్ గా తింటే అంత బాగుండదు, కొంచెము తెల్లవారు తింటే భలే టేస్టీగా ఉంటదండి. ఇలా అంతా కలిపేసుకొని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను నేను. చూసారా, ఇంకొక బౌల్లో వేసి ఒక 1 అవర్ పక్కకు పెట్టిన తర్వాత పచ్చడి ఇలా ఉంది. ఎంత బాగుంది చూసారా, పచ్చిమిర్చి కరకరలాడుతూ ఉంటదండి. ఎంత బాగుంటదంటే నిమ్మరసం పట్టుకొని కారం బట్టి ఉప్పు బట్టి భలే టేస్టీగా ఉంటదండి. ఈ పచ్చడి చూస్తే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కారం ఉంటుందేమో అని చెప్పి మీరు అస్సలు భయపడకండి, అనుమానం ఏం అక్కర్లేదు. అందుకే బజ్జి మిర్చి తీసుకొని ఇలా పచ్చడి చేసుకోండి. లేదు అంటే క్యాప్సికమ్ తో ఒకసారి ట్రై చేయండి, అది కూడా నేను ఒకసారి చేసి మీకు ఆ వీడియో కూడా పెడతా అండి. నేనైతే ఇలా గాజు బాటిల్లో వేసేసి చక్కగా సర్వ్ చేసుకోవడానికి వీలుగా టేబుల్ పైన పెట్టేస్తున్నా అండి. గాజు పాత్రలలో వేసుకుంటే పచ్చడి రుచి మారకుండా రంగు మారకుండా ఉంటది. జాడీలో అయినా పర్లేదు, మీకు నచ్చిన దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.